హలో గాయ్స్! ఈరోజు మునక్కాయ కోడిగుడ్లు పులుసు. ఇది ఎంతమందికి తెలుసు? మాకైతే చాలా ఇష్టం. చూసేద్దామా ఈ మునక్కాయ కర్రీ ఎలా చేయాలో? బాయిల్ చేసిన ఎగ్స్, మునక్కాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, బాయిల్ చేసిన టమాటోస్ తోలు తీసేసి మిక్సీలో వేయాలన్నమాట. ఫస్ట్ ఎగ్ ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకుందాం. దీంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి చక్కగా వేగేలాగా ఫ్రై చేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెడితే మగ్గిపోతాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు వేసి ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మళ్ళీ తీసి పసుపు వేసి మునక్కాయలు వేసి సిమ్లో పెట్టి మగ్గించాలి. బాయిల్ చేసిన టమాటో ప్యూరీ వేసి ఒక 2 నిమిషాలు మగ్గించండి. తర్వాత కారం వేసి సరిపడేంత చూడండి. నేను చింతపండు కూడా వేసాను, అది వీడియో స్కిప్ అయిపోయింది. యాక్చువల్లీ చింతపండు, టమాటో ప్యూరీ వేసి గుడ్లు వేసేసి 2 విజిల్స్ పెట్టాలి. దాని తర్వాత పులుసు చక్కగా టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది అనమాట ఈ మునక్కాయ పులుసు, మునక్కాయ కోడిగుడ్ల పులుసు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఓకే గాయస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుజ్జికి అయితే బాగా నచ్చింది. ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, బాయ్ బాయ్.